అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విశ్వాసికి ఇచ్చిన గొప్ప అనుగ్రహం తనకున్న ఆస్తిపాస్తులు కాదు, తనకున్న అందచందాలు కాదు, ఇంకా ఏది కూడా కాదు. అదేమిటి అంటే అది హిదాయత్, సన్మార్గం. అల్లాహు తఆలా ఒక వ్యక్తికి సన్మార్గం ఇచ్చాడు అంటే దానికి మించిన అనుగ్రహం ఇంకొకటి లేదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేస్తాడో అప్పుడు మాత్రమే ఈ హిదాయత్ యొక్క విలువ అతనికి ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఎంతోమంది అజ్ఞానంగా చేసే పనులు అల్లాహు తఆలా నన్ను కాపాడాడు అని ఒక నిజమైనటువంటి కృతజ్ఞత భావం అల్లాహ్ పట్ల ఎప్పటికీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ హిదాయత్ అనేది మనము ఇచ్చేది కాదు, లేదంటే మన చేతుల్లో ఉండదు. కాబట్టి ఇది స్వయంగా అల్లాహ్ తఆలా ఇచ్చేది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన యొక్క హృదయాన్ని ఎప్పుడూ కూడా ఇస్లాంపై ఉంచాలి అని అనునిత్యం దుఆ చేస్తూ ఉండేవారు. దానిలో ప్రాచుర్యం చెందినటువంటి 4 దుఆలు ఉన్నాయి. అందులో ఒక దుఆ ఏంటంటే యా ముకల్లిబల్ ఖులూబి సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఓ హృదయాలను తిప్పేవాడా, నా యొక్క హృదయాన్ని ధర్మంపై స్థిరంగా ఉంచు అని. అల్లాహు అక్బర్. అదేవిధంగా మనం చాలామందికి హిదాయత్ దొరకాలి అనుకుంటాము, అది అల్లాహ్ తలుచుకోనంత వరకు అది అవ్వదు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు, వమా తషాఊన ఇల్లా యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేదు అంటే ఇది స్వయంగా అల్లాహ్ తఆలా తరపు నుంచే వస్తుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నమాజు తర్వాత దుఆ చేసేవారు. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ వఇన్నక అంతల్ వహాబ్. సూరతుల్ ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 8. ఓ అల్లాహ్, హిదాయత్ ప్రసాదించిన తర్వాత వక్ర మార్గం వైపున మా యొక్క బుద్ధిని మరల్చకు, ఇస్తిఖామత్ స్థిరత్వాన్ని ప్రసాదించు. జజాకల్లాహు ఖైరా.